ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుకు సమాజానికి మేలు జరుగుతుంది. ఏపీఎం ఏఎస్ సీఈఓ చంద్రశేఖర్ వెల్లడి. మదనపల్లె సిఎల్ఆర్ఎస్ భవనం నందు రాయలసీమ వాటర్ ఇనిషియేటివ్ వారి ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించిన అధికారులు. అన్నమయ్య జిల్లా పరిధిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 18 శివాలయాల్లో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ వెల్లడి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్న విశ్వనాథ్. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుకు సమాజానికి మేలు జరుగుతుందని ఏపీఎం ఏఎస్ సీఈఓ చంద్రశేఖర్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని సిఎల్ఆర్సీ భవనం నందు రాయలసీమ వాటర్ ఇనిషియేటివ్ వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రకృతి రైతు విజయరామ్, మాపల్లె ఫౌండేషన్ వ్యవస్థాపకులు నరసింహారెడ్డి రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వెలుగులోకి తీసుకురావడానికి సుభాష్ పాలేకర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారంలో జీవశక్తి, పునరుత్పత్తి లేవని అన్నారు. ఇటువంటి ఆహారం తీసుకోవడం కారణంగా భవిష్యత్తులో మనుషుల్లో పునరుత్పత్తి లోపించి పిల్లలు పుట్టకుండా ఉండే పరిస్థితి దాపరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి పాలవుతుందని తెలుసు. ప్రకృతి వ్యవసాయం గురించి ముందు 2 సవాళ్లు ఉన్నాయి, అత్యంత భయంకరమైనవి. ఒకటి, మనం నివసిస్తున్న ఈ భూమండలం రోజు రోజుకి వేడి పెరుగుతుంది. మనకి వేడి చేసింది అంటాం కదా, అలాగే మన నేల తల్లికి వేడి చేస్తుంది. ఇది కొన్ని సంవత్సరాల నుంచి నిరంతరం పెరుగుతానే ఉంది. 2, మనం తినే ఆహారంలో పోషక విలువలు, సూక్ష్మ పోషకాలు, విలువలు లేని ఆహారం, ఈ 2 అత్యంత భయానకం. 75 సంవత్సరాలు అవుతుంది ఒక రైతుని వినియోగదారుని కింద మార్చేశారు.
75 సంవత్సరాలకి ముందు మీ నాన్నలు మీ తాతలు ఇప్పుడున్న వాళ్ళందరిలో మీ నాన్నలు మీ తాతలు వలసలు పోలేదు, మద్దతు ధర కోసం రోడ్లు ఎక్కలేదు, దేగి అని చేయి చాపలేదు, అందరినీ పలకరించేవాళ్ళు, ఎవరికైనా సాయం చేసేవాళ్ళు మీ నాన్నలు మీ తాతలు. ఇది యావత్ దేశం మొత్తం అలాగే. రైతుని ఎప్పుడైతే వినియోగదారు కింద మార్చారో రైతు జేబులోంచి డబ్బులు తీయటం, అవి విదేశీ కంపెనీలకు వెళతాం. ఒక గ్రామం నుంచి ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు కొత్తగా చెప్పిన దాంట్లో 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలు విదేశాలకి ఒక సంవత్సరంగా పెడుతున్నాయి. అది ఎరువులు అనుకోండి, పురుగు మందులు, కలుపు మందులు, ట్రాక్టర్లు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్లు, ఆయిల్, ఏదైనా. ఇది ఎందుకు చేయాలి? పదే పదే మిమ్మల్ని గుచ్చుతా ఉండే ప్రశ్న. నా కొడుకు నా మనవడు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఒక ఊరిలో ఫెర్టిలిటీ సెంటర్ వచ్చిందంటే ఎంత బాధండి. నగరంలో 30 ఏళ్ల క్రితం ఒకటి ఉండేది, అలాంటిది గ్రామాల్లోకి వచ్చేసింది అంటే ఇంకొక 20 ఏళ్ళు అయితే ఏమైపోతాం మనం దగ్గర. ఇది మీరు ఎప్పుడు తలుచుకుంటా ఉంటే సుభాష్ పాలేకర్ కృషి అనేది చాలా సులభంగా అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది పదే పదే ప్రతిరోజు తలుచుకోవాలి. మీ బ్యాంకు బ్యాలెన్స్లు ఎక్కడ ఉపయోగపడవు, దేనికి ఉపయోగపడవు. అలా అని డబ్బు సంపాదించొద్దు అని నేను అనట్లేదు. మీకు భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు కావాలా, ఎక్కువ మంచి ఆరోగ్యం కావాలా చెప్పండి. 15 సంవత్సరాల నుంచి అక్కడ దీపారాధన వెళ్తుంది, స్వామి ఉన్నారు. ఒక సింగిల్ టాబ్లెట్ నేను వాడలేదు, ఏ టాబ్లెట్ వాడలేదు, అవసరం రాలేదు. తాత కూడా ఏం వాడలేదు కదా. తాత 100 ఏళ్ళు పళ్ళు ఉంటాయి చెప్పండి, ఏం ఉండలేదు కదా. ఇది మనం మంచివాడు, మనిషి మంచివాడే. మనిషి తింటే ఆహారం చెడ్డదే. మళ్ళీ మీరు మంచి ఆహారం తిన్నప్పుడు మీ ఆలోచనలు, మీ ఆరోగ్యం అన్నీ కూడా మళ్ళీ పూర్వ స్థాయిలో ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం చేయడమే కాకుండా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాపింపజేయాలనే ఒక కృత సంకల్పంతో ఉన్నారు. సో మన ఏపీ మాస్ తరఫున ముఖ్యంగా ఈ మదనపల్లి, నిమ్మపల్లి 2 మండలాల్లో సుమారుగా 9,000 మంది రైతులతో ఈ నీటి యాజమాన్యము, ప్రకృతి వ్యవసాయము అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో, అదే కాకుండా ముఖ్యంగా రైతులు, రైతు సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, సమాఖ్యలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వీళ్ళతో కలిసి చేయాలనేది మన ఉద్దేశం. సో ఈరోజు ముఖ్యంగా విజయరామ్ గారు, నరసింహారెడ్డి గారిని వీళ్ళిద్దరినీ కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, కొంత మన కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కానీ రైతులు కానీ ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడిప్పుడే ముందుకు తీసుకెళ్తున్నారు. అదే కాకుండా మన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు, RYSS వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సో కొంత ప్రాక్టీస్ చేసే వాళ్లకు కొంత మార్గదర్శకలు ఇవ్వాలని, లేకుంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని, ముఖ్యంగా ఎలాంటి పంటలు మన మదనపల్లి లాంటి ప్రాంతంలో మనం ఆల్రెడీ కొన్ని వింటున్నాం. ATM, ఎనీ టైం మనీ, లేకుంటే దాన్ని మల్టీ లేయర్ మోడల్, 5 లేయర్ మోడల్ అని, లేకుంటే భూమిని 365 రోజులు కూడా కప్పి ఉంచేటట్లు చేసుకుంటే అప్పుడు మనము నేలను సంరక్షించుకోవచ్చు, దాంట్లో ఉండే జీవరాశులను కూడా సంరక్షించుకోవచ్చు అనేది మనం చాలా చర్చిస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం అనే మాట ఏదైతుందో దాన్ని గురువు గారు ముందు ఒప్పుకోరు. ఇక్కడ అన్ని బ్యానర్లు 2 రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రకృతి వ్యవసాయం అనేది లేనే లేదు. ఏదైతే ప్రకృతి పరంగా అడవిలో పండుతుందో, మనిషి యొక్క ప్రమేయం ఎక్కడైతే అసలే లేదో అది ప్రకృతి సేవ, అది భగవంతుడు నిర్వహించేది. కానీ మనం చేసే దాంట్లో ప్రకృతి అనే మాట లేదు అని గురువారి మాట. వారు ఏమంటారంటే వారి సిద్ధాంతం ప్రకారం చేస్తున్న వ్యవసాయం కంటే దీన్ని SPK సుభాష్ పాలేకర్ గారి కృషి అనే మాట్లాడుతున్నారు. అట్లాగే మీ ప్రాంతంలో ఒకప్పుడు చెరుకు, బెల్లం విపరీతంగా ఉండేది. ఇప్పుడు బెల్లం వండుతున్నారా ఈ ప్రాంతంలో? నేను వచ్చిన ప్రాంతంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనేది ఉండేది. పెద్దవాళ్ళకి ఎవరైనా తెలుసుకున్నారు. ఏషియాలో అన్నిటికంటే పెద్ద షుగర్, ఏషియాలో
నిజాం టైంలో కట్టినటువంటి ఫ్యాక్టరీ. అంటే ప్రతి రైతు చెరుకు పండించేవాడే మా దగ్గర. చెరుకు తెలియని రైతు ఉండేవాడు కాదు ఒక 40 ఏళ్ల క్రితం. చెరుకు తినడం అయితే ఎవరికి చేత కాదు, అక్కడికి పడిపోయింది ప్రస్తుతం. అలా చెరుకు ఏ విధమైనటువంటి కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడకుండా చేస్తున్నటువంటి పంట. అట్లాగే అక్కడే ఒక గానుగలు, అంతర్ పంటలు, పైలేరు మోడల్స్ మీరు సుభాష్ పాలేకర్ విని ఉంటారు. ఇవన్నీ ప్రస్తుతం మేము చేస్తున్నాం. అంటే ఇది మేముగా చేస్తే ఒక 10 కుటుంబాలకి 100 కుటుంబాలకి 500 కుటుంబాలకి ఇస్తాం. ఇది సరిపోదు. ప్రపంచానికి అందాలంటే మీలాంటి రైతులందరూ దీంట్లో ముందుకు రావాలి. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రైతు కూడా ఈ వ్యవసాయాన్ని చేయడానికి సిద్ధంగా లేడు. ఎందుకు సిద్ధంగా లేరు అంటే అబ్బా అంత పని ఎవరు చేస్తారు అంట. ఒక ఆవు పెట్టుకోవాలా, ఆవు పెట్టుకుంటే అదేదో నేరం అయిపోయినట్టుగా, పేడ ముట్టుకోవాలంటే అదేదో ముట్టుకోకూడనిది అయినట్టుగా రైతులే భావన చేసేటువంటి పరిస్థితి వచ్చాయి. ఇప్పుడు ఇక మీరు తింటున్న ఆహారం గురించి ఒక్కసారి మీరు అవలోకన చేసుకుంటే, వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఈ ప్రాంతంలో ఎన్నో రకాల కూరగాయలు కూడా చూసాం. అందులో ఏముందో ఒకసారి మీరు చూడండి. 99% విషయం ఉంది. మనం ఏ పదార్థం అయితే ఈరోజు తింటున్నామో మన ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి, ఏ పండ్లు అయితే మనం తింటున్నామో ఈ పండు అని మీరు ఒక్క పండు పేరు చెప్పండి దాంట్లో విషయం లేదు అని. నా కొడుకు కూడా రేపు ఒక మనవన్ని ఇస్తాడు ఈ తరం వరకు. రేపు నా కొడుక్కి మన్మడు వస్తాడో రాదో తెలియదు. వాడు కొడుకు అయితే ఖచ్చితంగా రాడు. కారణం బిడ్డలు పుట్టేటువంటి క్షమత మనుషులకే కాదు పశుపక్షాదులకు కూడా పూర్తిగా పోతుంది. మీరు గమనిస్తే నా దగ్గర అన్ని దేశవాళీ ఆవులే. దేశవాళీ ఆవులు 8 ఈతలు 8 బిడ్డలు ఇస్తుంది సంవత్సరానికి. అలాంటివి ఇప్పుడు 3-4 దగ్గర ఆగిపోతున్నాయి. కొన్నిటికైతే అసలు గర్భమే రావటం లేదు. సహజ పద్ధతిలో నేను చెప్తుంది, డాక్టర్ల చేత మీరు వేయించగలరు. సహజ పద్ధతిలో ఏం జరుగుతుంది, మనం తింటున్న ఆహారంలో పూర్తిగా విషతుల్యం కావడం వల్ల ప్రధానంగా జీవశక్తి లేనటువంటి ఆహారాన్ని భుజించడం వల్ల, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, జీవశక్తి లేనిది, పునరుత్పత్తి శక్తి పూర్తిగా 0 ఉన్నటువంటిది. మీరు ఏదైనా మీరు పండించిన ఆహార పదార్థాలు ఏదైతే ఉన్నాయో హైబ్రిడ్స్, మళ్ళీ ఆ విత్తనాల్ని నేలలో చల్లండి, ఎన్ని మొలుస్తాయి? ఒకవేళ మీరు 100 విత్తనాలు చల్లితే 2-3 మొలిస్తే మొలవచ్చు దాకా, కానీ మళ్ళీ వాటికి కాయ రాదు, పూత రాదు. అంటే ఏం జరిగింది అందులో? మళ్ళీ ఇంకొక మొక్కని సృష్టించి ఇచ్చే విధానము, సృష్టి విధానం, భగవంతుడి యొక్క రచన ఏదైతే ఉందో దాన్ని ఈ మనిషి ధ్వంసం చేసి తన యొక్క ఆశని మరీ పెంచడానికి ఆహారోత్పత్తులు తరలేమో అనేటువంటి ఒక భయంలోకి నెట్టి, ఇది 1970లో జరిగినటువంటిది. అంత పెద్ద విధ్వంసము బహుశా భూమి మీద ఎప్పుడు జరిగి ఉండదు. దాని యొక్క 2 బస్తాలు పండేదాన్ని 20 బస్తాలకు పండాలనేటువంటి ఒక ఆకాంక్షతో హైబ్రిడ్లోకి దాని జీవ వైవిధ్యాన్ని, దాంట్లో ఉండేటువంటి ఆ లక్షణాన్ని తీసేసి ఇప్పుడు చచ్చుబడిన గింజల్ని మనకిచ్చారు. అన్నమయ్య జిల్లా నందు ఎండోమెంట్ శాఖ పరిధిలో 18 శివాలయాలు ఉన్నాయని దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని మడికయ్యాల శివాలయం నందు జరుగుతున్న శివరాత్రి మహోత్సవ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. భక్తులు పండగ నాడు శివయ్యను దర్శించుకుని మొక్కులు తీర్చుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏమన్నారంటే 11,000 ఏదో కలెక్ట్ చేస్తాము. ఆ 11,000 ఏమేమి ఖర్చు పెడతారు? అదే పూజకి కావాల్సి ఇప్పుడు టెంపుల్ 1,000 రూపాయలు పోతుంది. తర్వాత వాస్తవాన్ని చెప్తే మనం చెప్తాం. అది నిత్యము ఇది సార్ మార్కెటింగ్ పూలు పండ్లు అది ఫిక్స్డ్ రేట్లే ఉండవు కదా. ఈరోజు 10 రూపాయలు ఉండొచ్చు, రేపు 10 రూపాయలు ఇష్టమైతే చేసుకుంటాం, లేదంటే వదిలేస్తాం. చెప్తాం మా వాస్తవం చెప్తాం. స్వామి ఇచ్చినారంటే నవగ్రహ శాంతి హోమం 10,000. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు చేయించుకుంటాడు, లేకపోతే లేదు. మనం ట్రాన్స్పరెంట్ ఉంటాము, మనం ఎవరికి భయపడిన అవసరం ఉందా? ట్రాన్స్పరెంట్ లేకపోతేనే మన సమస్య వచ్చేది. అట్లా సార్ అది చేయటం వల్ల అది మళ్ళీ ఇంకా మళ్ళీ వేరే కట్టకపోతుంది, మళ్ళీ టెండర్లు అంటాం. 2 లక్షల మంది భక్తులు హాజరవుతారు. 1వ తారీఖు నైట్, 2వ తారీఖు నైట్. ఏమైతుంది తెలుసా? అందరికీ నమస్కారం. నా పేరు సి విశ్వనాథ్, జిల్లా దేవాదాయ శాఖ అధికారి, అన్నమయ్య జిల్లా, రాయచోటి. మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ. ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మన అన్నమయ్య జిల్లాలో దాదాపు 18 దేవాలయాల్లో, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న 18 దేవాలయాల్లో చాలా విస్తృతమైన ఏర్పాట్లు మా కార్యనిర్వహణాధికారులు, మా యొక్క ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అంతా చేసి ఉన్నారు. వీటిలో ముఖ్యంగా శ్రీ వీరభద్రస్వామి టెంపుల్ రాయచోటి. ఈ వీరభద్రస్వామి టెంపుల్కి సుమారుగా 2 లక్షల మంది భక్తులు కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు విచ్చేస్తున్నారు. వీరికి సరిపడే అన్ని సౌకర్యాలని కార్యనిర్వహణాధికారి డివి రమణారెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత నేల మల్లేశ్వర స్వామి టెంపుల్ తవలం, నిమ్మనపల్లి మండలము, మల్లికార్జున స్వామి టెంపుల్ తంబర్లపల్లి, కామాక్షి త్రైతేశ్వర స్వామి టెంపుల్ హత్తిరాల, భుజంగేశ్వర స్వామి టెంపుల్ రైల్వే కోడూరు, యోగ భోగేశ్వర స్వామి టెంపుల్ చిప్పిలి, వాలీశ్వర స్వామి టెంపుల్ ఆరు నడింపల్లి పల్లసముద్రం గ్రామంలో వెలిసి ఉన్న వాలీశ్వర స్వామి, సోమేశ్వర స్వామి మదనపల్లి, చౌళేశ్వర స్వామి టెంపుల్ బి కొత్తకోట, కనుగొండరాయ స్వామి టెంపుల్ కదిరినాథుని కోట, గుండాలేశ్వర స్వామి టెంపుల్ వైకోట. ఇది ఈ దేవాలయాల్లో అంతా దేవాదాయ శాఖ తరఫున మా ఈవోలందరూ భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి భక్తులందరూ బాగా విరివిగా విచ్చేసి ఆ శివుని కృపకు పాత్రలు కావాల్సిందిగా నేను అందరికీ మరొకసారి శ్రీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం చిప్పిలి గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేలి శివాలయంలో ఈ యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమంతో ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమైంది. అందులో భాగంగా ఈరోజు కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, ధ్వజారోహణ జరుగుతోంది. తర్వాత రేపు మహాశివరాత్రి పురస్కరించుకునేసి స్వామివారికి ఉదయం 2:30 గంటలకి మహాన్యాసవరకంగా రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత 5:30 గంటల నుంచి భక్తులకి అందరూ కూడా సర్వదర్శనం ఏర్పాటు చేయబడుతుంది. సాయంకాలము 6 గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు స్వామివారికి మహాన్యాసవరకంగా ఏకాశ్వ రుద్రాభిషేకాలు జరుగుతాయి. ఇందులో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. వారికందరూ కూడా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి వారందరూ కూడా స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ కోరుచున్నాం. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ అర్చకులు ఫణిస్వామి తెలిపారు. నేడు ఆలయంలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆలయ అర్చకులు భక్తులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు ఫణిస్వామి మాట్లాడుతూ 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలన్నారు. బుధవారం రాత్రి ఆలయం వద్ద గిరిజా కళ్యాణోత్సవం జరుగుతుందని తెలియజేశారు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. మదనపల్లి పట్టణం నందు వెలిసినటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం నందు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవాల భాగంగా మహాశివరాత్రి మహోత్సవము అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి.
ఆ ప్రారంభోత్సవం కారణంగా మొదటి రోజు సాయంకాలం గణపతి పూజ అభిషేకంతో ప్రారంభమై రెండవ రోజు అయినటువంటి రోజు స్వామివారికి కలశస్థాపన, గణపతి పూజ, స్వస్తివాచనము, నాంది, దేవనాంది, అలాగే ఋతువికరణము, పంచగవ్య ప్రాసన మేళనంతో పాటు అలాగే స్వామివారి కలశస్థాపన, స్వామివారి విశేషంగా పంచామృత అభిషేకం జరిగింది. ప్రదోష కాలంలో స్వామివారు నందివాహన సేవతో పురవీధులంతా ఊరేగింపు జరుగుతుంది సాయంకాలం. అట్లాగే రేపు ఉదయం శివరాత్రి పర్వదినం కారణంగా ఉదయం 3 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశవార రుద్రాభిషేకం జరుగుతుంది. అట్లాగే వివిధ రస ఫల ధాన్యాద అభిషేకాలు జరుగుతాయి. అట్లాగే 6 గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాయంకాలం 8 గంటలకు మహా కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవ భాగంగా అందరూ కూడా పుర ప్రముఖులు కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లింగోద్భవ కాలం అనగా 12 గంటలకు స్వామివారికి విశేషంగా 108 లీటర్లతో పాలాభిషేకం జరుగుతుంది. అట్లాగే పంచామృత అభిషేకాలు, అట్లాగే ధాన్యాభిషేకము, నవధాన్యాలతో అభిషేకం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఒక కార్యక్రమాన్ని అంతా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము. సొంత ఊరు కన్నతల్లితో సమానమేనని కెనడాలో స్థిరపడ్డ సరళ, దిలీప్ దంపతులు పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమం దిలీప్ దంపతులతో పాటుగా సంస్థ వ్యవస్థాపకులు గిరిజమ్మల్ ఆనంద్, కవితారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ సరళ, దిలీప్ దంపతులు 2023వ సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీ నుండి ప్రతి నెల 25వ తేదీన ఒక పూట పోషక విలువలు కలిగిన మాంసాహారాన్ని అందజేస్తున్నారని తెలిపారు. దాతలు మాట్లాడుతూ భవిష్యత్తులోనూ తమ సేవా కార్యక్రమం ఇదే విధంగా కొనసాగిస్తామన్నారు. చెప్పినట్లు ఎవ్రీ మంత్ ఇస్తున్నారు అంటే నేను ఇవ్వట్లేదు, నాకు దేవుడు ఇస్తున్నాడు, దాంట్లోంచి నేను మీకు ఇస్తున్నాను, అంతేగాని నాది కాదు, దేవుడి సొమ్ము. దేవుడు ఇచ్చిన దాన్ని నేను మీకు ఇస్తున్నాను. తమ్ముడు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అదే ఏజ్, కాస్ట్ అనేది లేదు. పొరుగువాడు అంటే ఇంకొక క్రిస్టియన్ కాదు, బయటవాడు. అలాగా అటువంటి ప్రేమ మనకు ఉండాలి. మా కోసం ప్రార్థన చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. రెగ్యులర్గా మా కోసం ప్రార్థన చేయండి. నాకు 2 కొడుకులు, ఒక కొడుకు ఒక కూతురు, వాళ్ళకి 2 పిల్లలు. సో అందరి కోసం ప్రార్థన చేయండి. పిల్లలు ఎలా వస్తున్నారో అలాగనే పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా ఎక్కువగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ మీద ఆధారపడడం వల్ల ఇక్కడే ఎంతోమంది ఆయన దగ్గర సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేసి అలాగే వృద్ధులుగా మిగిలిపోవడం వల్ల వాళ్ళ కోసం స్థాపించింది ఆనంద వృద్ధాశ్రమం. మరి 2020 నుంచి ఇది కూడా రికగ్నైజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం 2 పిల్లలకు మెరిట్ చూసి బూన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th క్లాస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. జ్ఞానాంబిక కాలేజ్ వాళ్ళు 2 పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఆర్ట్స్ గ్రూప్ తరఫున చదివిస్తున్నారు. అదేవిధంగా ఒక అమ్మాయి BSc నర్సింగ్ కంప్లీట్ అయ్యి ఆ అమ్మాయి ఇప్పుడు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. మరి ఒక అబ్బాయి గోల్డెన్ వ్యాలీ కాలేజ్లో బీటెక్ చదువుతున్నారు. 10 మంది పిల్లలకి ఇక్కడ మ్యారేజెస్ అయ్యి సెటిల్ అయ్యి పిల్లలు బాగా లైఫ్ సెటిల్ లీడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 10 మంది వృద్ధులు ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో పిల్లలు ఏ విధంగా అడ్మిషన్స్ వస్తున్నాయో అదేవిధంగా ఓల్డేజ్ వాళ్ళు కూడా అడ్మిషన్స్ వస్తున్నారు. మరి సొసైటీలో అవేర్నెస్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ నెగ్లిజెన్సీ వల్ల, కుటుంబ పరిస్థితులు మారిపోవడం వల్ల వృద్ధులు కూడా ఏర్పడుతున్నారు. అలా వచ్చిన ఆయన పేరు కూడా మాకు తెలియదు. సో 2 వీక్స్ ముందు వచ్చారు, రీసెంట్గా భాష అని చెప్పారు. సో ఒక్కొక్కరి హిస్టరీ తెలుసుకున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. కానీ భగవంతుడు మీరు చెప్పినట్లే మాకు ఈ అవకాశం ఇచ్చి సేవ చేసుకునేదానికి మార్గం చూపించిన మేము సేవ చేయాలనుకోవడం వేరు, మాకు మీలాంటి వాళ్ళు సహకారం అందించడం వేరు. మీలాంటి విధాతలు లాంటి దాతలు ఉండడం వల్లే సంస్థ ఇన్నేళ్లుగా ఎటువంటి గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఫండింగ్ రాకపోయినా కేవలం దాతల సహకారంతో మీరు మా మీద పెట్టిన నమ్మకంతోనే మేము ఇంతమంది పిల్లల్ని సెక్యూర్ చేస్తున్నాం. సో మీ అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. పలవలి రామకృష్ణారెడ్డి బాటలో పయనించటమే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. నేడు సిపిఎం సీనియర్ నేత పలవలి రామకృష్ణారెడ్డి 4వ వర్ధంతి సభ మదనపల్లె పట్టణంలో సిపిఎం కార్యాలయంలో జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన రామకృష్ణారెడ్డి బాగా చదువుకుని న్యాయవాదిగా ఎందరో పేదలకు పైసా ఫీజు తీసుకోకుండా సేవలందించారని కొనియారు. భూస్వామి కుటుంబంతో సంబంధం కలుపుకున్న గొప్పగా బతికేందుకు అవకాశాలున్న సిపిఎం బాటను మాత్రం వీడలేదన్నారు. సాధిస్తాం పలువురి ఆశయాలను
రామకృష్ణారెడ్డి గారు, జోహార్ కామ్రేడ్ పల్లవి రామకృష్ణారెడ్డి గారు. నశించాలి మొత్తం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం ప్రభుత్వ రంగాన్ని, రద్దు చేయాలి లేబర్ కోడ్లను, రద్దు చేయాలి నూతన విద్యా విధానాన్ని. अपना एरिया साल आए आज नहीं की भांड मिल इसका सद्य मत आओ तो आज करो కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, వ్యవసాయ కూలీల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. కలిచెర్ల ప్రాంతంలో సర్పంచ్గా ఉండి సారా వ్యతిరేక పోరాటాలని పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళందరినీ దోపిడీ చేస్తున్నటువంటి ఆ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్వయాన వాళ్ళ మామైనటువంటి కలిచెర్ల నరసింహారెడ్డి గారు, నువ్వు ఈడుంటే మాకు భూస్వాములకు అందరికీ ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయన్ని మదనపల్లికి పంపించడం జరిగింది. మదనపల్లిలో కూడా అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ చేస్తూనే కార్మికులు, కష్టజీవులు, పేదల పక్షాన పోరాటం చేశాడు. అందులో భాగంగానే సిడిఎం స్పిన్నింగ్ మిల్లు కానీ, లేకపోతే మదనపల్లిలో ఉన్నటువంటి మెకానిక్ కార్మికులు అందరి తరఫున పోరాటాలు చేసినటువంటి చరిత్ర ఎంతో ఉంది. నమ్మినటువంటి సిద్ధాంతం కోసం కమ్యూనిస్ట్ పార్టీలో వచ్చినటువంటి చీలికల నేపథ్యంలో కూడా ఆయన సిపిఎం వైపున నిలబడినాడు. చనిపోయే వరకు కూడా కార్మిక వర్గ పక్షపాతిగానే, కమ్యూనిస్టుగానే ఆయన జీవితం కొనసాగించాడు. జీవితాంతం పేదల తరఫున కమ్యూనిస్టు రాజ్యం ఏర్పడితే తప్ప పేదల సమస్యలు పరిష్కారం కావు. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే అన్ని సౌకర్యాలు పేదలకి, అన్ని కూడా సౌకర్యాలు అందినప్పుడే స్వర్గం వస్తుంది. ఇంకా వేరే ఎక్కడా లేదు. మానవులంతా కూడా అభివృద్ధి అయినప్పుడే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. అట్లా కావాలనంటే సోషలిజం రావడమే మార్గం అని చెప్పి నమ్మి చివరిదాకా ఆయన అదే ధ్యాసలో పనిచేశాడు. అట్లా ఎంతోమందిని కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దాడు. ఎంతవరకు ఆయన బాసటగా నిలబడి కమ్యూనిస్టు ఉద్యమాలకి అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి పాలకులు ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా భిన్నమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సమసమాజం రావాలి అని చెప్పి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం చేశాడు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పాలకులు మూఢనమ్మకాలని పెద్ద ఎత్తున పెంచి పోషిస్తున్నారు. పేదల్ని కూడా విద్యకి, వైద్యానికి దూరం చేసేటటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలని అవలంబిస్తున్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, ప్రజలందరికీ కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వనరులు సమానంగా అందేందుకు పోరాటం చేయడమే ఆయనకి ఇచ్చేటటువంటి ఘనమైన నివాళిగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. అందుకని పలవలి గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, ముఖ్యంగా యువత ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా నిలబడాలి. ప్రజల అభివృద్ధి కోసం అక్షరాస్యత అందరూ చదువుకోవడమే కీలకమని చెప్పి భావించి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చదువు నేర్పించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరికీ విద్య అందాలి, వైద్య సౌకర్యాలు అందాలి, అన్ని సౌకర్యాలు వాళ్ళకి అందినప్పుడే ఆయన దానికోసం చేసేటటువంటి పోరాటం ఆయనకి ఇచ్చేటటువంటి నివాళిగా మేము భావిస్తూ అందుకోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ కామ్రేడ్ పలవలి రామకృష్ణారెడ్డి గారు. మదనపల్లిలో జరిగిన ప్రతి పోరాటంలోనూ, మదనపల్లిలో జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమంలోనూ కామ్రేడ్ రామకృష్ణారెడ్డి గారు ముందుండి తన సహాయ సహకారాలు అందించడం. ఆయన ఎంత సింపుల్గా ఉండేవారంటే కేవలము ఒక పెద్ద భూస్వామ్య కుటుంబంలో పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సైకిల్ ఎక్కి ఆయన ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయ్యేవారు. రోడ్డుపైన నిలబడి ప్రతి చోట కరపత్రాలు పంచి పార్టీ సిద్ధాంతాలను, పార్టీ లైన్ను ప్రజల్లోకి తీసుకొని పోయేదానికి చాలా కృషి చేశారు. అంతేకాకుండా సిటిఎం మిల్లులో కార్మికుల పక్షాన నిలబడి కార్మిక మొట్టమొదటిగా యూనియన్ పెట్టుకునేందుకు, అదేవిధంగా ఆ యూనియన్ను కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఉండేట్లుగా ఆయన కృషి చేసి దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మదనపల్లి ఏరియాలో కరువు వచ్చినప్పుడు కూడా, తమ్మళ్ళపల్లి ఏరియాలో
కరువు గంజి కేంద్రాలు పెట్టి అక్కడ నిత్యము వారికి గంజి సప్లై చేయడం అనేది సిపిఎం తరఫున చేయడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు కృషి చేసినటువంటి రామకృష్ణారెడ్డి గారు ఎర్రజెండాను తన వారసులుగా ఇక్కడ అందరికీ అందించిపోవడం జరిగింది. కనుక ఆయన చేసినటువంటి పోరాటాన్ని మనం ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఆయన కుల మత ప్రాంతీయ రైత సమాజం కోసం పోరాడారో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కులాలు మతాలు అదేవిధంగా రకరకాల విభిన్న ప్రాంతీయవాదాలను ముందుకు తీసుకుని రావడం జరుగుతూ ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల్లో ఆయన చూపిన మార్గం కేవలము మార్క్సిజమే ముందుకు పోవాలని, మార్క్సిజం అయితేనే కార్మికులు కర్షకులు పేద వర్గాలు అందరూ కూడా ముందుకు వస్తారని, అన్ని అవకాశాలు సమానంగా అనుభవిస్తారని ఆయన కోరుకున్న సమాజాన్ని నిర్మించేందుకు ఈరోజు యువత అదేవిధంగా కార్మికులు కర్షకులు అందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కామ్రేడ్ రామకృష్ణారెడ్డి గారికి జోహార్లు అర్పిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. పంచనామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి కాకినాడ జిల్లా సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. 25వ తారీఖు రాత్రి 1 గంట నుండి మరుసటి రోజు అనగా 26వ తేదీ రాత్రి 1 గంట వరకు భక్తులకు విశేష దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ ఈవో నీలకంఠం అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు వీఐపీ దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే 27వ తారీఖున గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా 1వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి శ్రీ పుష్ప వైభవం నిర్వహించడం జరుగుతుందన్నారు. నేను ఇలా మూసేస్తాను సార్, వెళ్ళడానికి లేదండి. ఇంకా ఇలా కటింగ్ వస్తాను పారిపేస్తుంది, ఇంకా వెళ్ళడానికి ఉండదు సార్. వెళ్ళడానికి ఉండకపోతే వెళ్తాను. ఓం నమ శివాయ. కాకినాడ జిల్లా సామకోట పట్టణంలో ఏం చేసి ఉన్న ప్రముఖ పంచారామ క్షేత్రమైన శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర దేవస్థానం నందు నిన్నటి నుండి అనగా 24/2/26 తేదీ నుండి కళ్యాణ జరిగింది. ఈ మహాశివరాత్రి మహోత్సవాలు మార్చి 1వ తారీఖు వరకు అంటే మొత్తం 6 రోజుల పాటు జరుగుతాయి. నిన్న కళ్యాణ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే రేపు శివరాత్రి పర్వదినం రాత్రి 1 గంట నుంచి కూడా అంటే 25వ తారీఖు రాత్రి 1 గంట నుంచి మరుసటి రోజు 26వ తారీఖు రాత్రి 1 గంట వరకు కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మిగిలిన డిపార్ట్మెంట్ వారి సహకారాలతోటి కోఆర్డినేషన్ మీటింగ్ 2 times జరిగింది. అందుకోసం మ్యాక్సిమం భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారి అమ్మవారి దర్శనం చేసుకునేటట్టు ఏర్పాట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు తీసుకొస్తున్న కోరుతున్నాం. అలాగే 27వ తారీఖు సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్ నుండి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 1వ తారీఖు రాత్రి శ్రీ పుష్పయోగం ఒకటి ఉంది. ఆ కార్యక్రమం సాయంత్రం 6ంటికి మొదలవుతుంది. ఈ కార్యక్రమం కూడా భక్తులందరూ ఇచ్చేసి శ్రీ స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. గత సంవత్సరం 50,000 మంది వచ్చినట్టుగా మనకు అంచనా ఉంది. ఈ సంవత్సరం 60,000 మంది వరకు వస్తారని, అయినప్పటికీ కూడా 60,000 మంది దాటినప్పటికీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ భావనాతీత భూతేశ దేవనాథనమోస్తుతే. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం కాకినాడ జిల్లాలో
సామర్లకోట పట్టణంలో వేయించేసి ఉన్న తుల్యభాగ అనేటువంటి గోదావరి నదీపాయ ఒడ్డున ఉన్నటువంటి 2 దివ్యక్షేత్రాలు, ఒకటి నారాయణ క్షేత్రం, 2 శైవ క్షేత్రం. ఇది తూర్పు చాళుక్యుల చేత నిర్మాణం చేయబడి తూర్పు చాళుక్యుల కట్టడంగా ప్రసిద్ధి చెందిన దేవాలయం 8వ శతాబ్దంలో. 8వ శతాబ్దం నుంచి మనకు కృతయుగ, ద్వాపర యుగ, త్రేతాయుగాలు పూర్తిగా ఆలయం అలాగే ఉంది. తర్వాత ఈ కట్టడాన్ని తూర్పు చాళుక్యులు నిర్మాణం చేశారు. ఆ తూర్పు చాళుక్యుల్లో ప్రముఖమైనటువంటి చాళుక్య కుమార భీముడు అనేటువంటి రాజుగారు. ఆ రాజుగారు దీనికి ఆ రాజు ధర్మకర్త. అటువంటి గొప్ప రాజుగారికి మనం రుణపడి ఉండాలి. ఆ తర్వాత 17వ శతాబ్దం వచ్చిన తర్వాత పిఠాపురం సంస్థానంలోకి ఈ ఆలయం చేర్చబడింది. తర్వాత అక్కడ గంగాధర రామారావు గారు సంస్కృత ఆంధ్ర భాషలలో చాలా పెద్ద పండితుడు అవడం చేత కవి పండిత పోషణ, అలాగే దేవాలయాల పోషణ, విద్యాలయాల పోషణ చేస్తూ ఆయన చాలా ప్రసిద్ధికి ఎక్కాడు. కొన్ని వేల ఎకరాలు స్వామివారికి కైంకర్యం చేశాడు. చాలా చోట్ల ఈ దేవాలయాలన్నీ అభివృద్ధి చేశారు. సావలకోట, పిఠాపురం, కాకినాడ ఇలాంటి పట్టణాలు. ఆ తర్వాత ఆ రాజాగారి గోత్రనామాలతో ఇప్పుడు నిత్య కైంకర్యాలు, చైత్ర మాసంలో అయితే పాల్గొన మాసం దాకా జరిగే ఫెస్టివల్స్ అన్నీ కూడా ఆయన గోత్రనామాలతో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ భక్తుల యొక్క మనోభావాలు దగ్గర వాళ్ళందరినీ కూడా సహకరించుకుంటూ ముందు పెడుతున్నారు. తరువాత ఇప్పుడు మొత్తం ప్రస్తుతం వర్తమానం ఏంటంటే అన్ని మాసాల్లోకి మాఘమాసం గొప్పది అన్నారు. మాఘవే మాధవే మాసే కార్తీకేవ శుభేదిని, కార్తీక మాసం మాఘమాసం గొప్పగా అన్నారు సత్యనారాయణ వ్రతకల్పంలో. అటువంటి మాఘమాసంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుకు సమాజానికి మేలు జరుగుతుంది. ఏపీఎం ఏఎస్ సీఈఓ చంద్రశేఖర్ వెల్లడి. మదనపల్లె సిఎల్ఆర్ఎస్ భవనం నందు రాయలసీమ వాటర్ ఇనిషియేటివ్ వారి ఆధ్వర్యంలో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించిన అధికారులు. అన్నమయ్య జిల్లా పరిధిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 18 శివాలయాల్లో ఘనంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లా దేవాదాయ శాఖ అధికారి విశ్వనాథ్ వెల్లడి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్న విశ్వనాథ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.